నెంబర్ 1 ఇంగ్లాండ్కి ఓపెనర్స్ వచ్చేసి జోష్ బట్లర్ మరియు ఫిల్ సాల్ట్. వీరిద్దరూ ఎంత అగ్రెసివ్ బ్యాటర్స్ మరియు ఎంత ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ మనకు ముందు నుంచి ఎప్పుడో తెలుసు. వీళ్ళు గత ఐపీఎల్ సీజన్లో కూడా ఒక బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ వారి టీమ్స్కి అందించి ఇప్పుడు నేషనల్ డ్యూటీలో ఉన్నారు. వీళ్ళు ఒక అద్భుతమైన ఓపెనర్స్. ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ T20 మ్యాచెస్ కూడా బ్రిలియంట్గా వీరిద్దరూ ఆడుతున్నారు. ఇక జోష్ బట్లర్ స్టాట్స్ విషయానికి వస్తే ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పటి వరకు అతడు 1918 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే 48గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 152గా ఉంది. అదే T20 వరల్డ్ కప్ విషయానికి వస్తే రన్స్ చూస్తే 494గా ఉంది. యావరేజ్ చూస్తే 61గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 147గా ఉంది. T20 వరల్డ్ కప్ లాంటి బిగ్ అకేషన్స్ లో 61 యావరేజ్ మెయింటైన్ చేయడం అది చాలా కష్టం. జోష్ బట్లర్ T20 వరల్డ్ కప్ ఇటువంటి వరల్డ్ కప్స్ లో ఒక డిఫరెంట్ బీస్ట్ గా మారిపోతుంటాడు. ఇది ఇప్పటి సంగతి కాదు. ఇతడు ప్రతి T20 వరల్డ్ కప్ ఆర్ ఎనీ వరల్డ్ కప్ లో ఒక డిఫరెంట్ బీస్ట్ గా మారిపోయి ఇంగ్లాండ్ ఒక మెయిన్ ప్లేయర్ గా మారిపోతూ ఉంటాడు. ఇక ఫిల్ సాల్ట్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 574 రన్లు కొట్టగా అందులో యావరేజ్ 41 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 164 ఉంది. ఇప్పటి వరకు ఇటువంటి T20 వరల్డ్ కప్ లో పర్ఫామ్ చేయలేదు. ఇదే ఫర్ ద ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. మరి చూడాలి ఈ ప్లేయర్ ఎటువంటి బ్యాటింగ్ స్టార్ట్ అందిస్తాడో ఇంగ్లాండ్ కి. నెంబర్ 2 ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఏమో డేవిడ్ వార్నర్ మరియు టామీ సెడ్. వీరిద్దరు మాత్రం ఎటువంటి ఓపెనర్ లో చిన్న గ్లిమ్స్ అయితే చూపించారు ఓడిఐ వరల్డ్ కప్స్ లో. ఈ పేరులో గొప్పతనం ఏమిటంటే డేవిడ్ వార్నర్ అతడు పిచ్చును బట్టి బాగా ఆడతాడు. ఇప్పుడు ఇన్ కేస్ పిచ్ మాత్రం రన్స్ డిమాండ్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ ఒక అగ్రెసివ్ ప్లేయర్ అవుతాడు. ఒకవేళ ట్రావిస్ హెడ్ ఒక మంచి నాక్ ఆడుతుంటే ఇతడు ఒక క్యాండీ రోల్ కూడా ఆడగలుగుతాడు. ఇక డేవిడ్ వార్నర్ స్టాట్స్ విషయానికి వస్తే ఓవరాల్ గా అతడు 2930 రన్లు కొట్టగా యావరేజ్ చూస్తే 34.5 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 142.4 ఉంది. వరల్డ్ కప్స్ లో వస్తే 776 రన్లు కొట్టాడు ఇప్పటి వరకు. అలానే యావరేజ్ చూస్తే కేవలం 27 ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 134 మాత్రమే ఉంది. నార్మల్ గా T20 క్రికెట్ లో ఒక అద్భుతమైన బ్లాడర్, కానీ T20 వరల్డ్ కప్స్ కి వచ్చేసరికి అతడి యావరేజ్ డిప్ అయింది. అలానే ఫామ్ కూడా డిప్ అవుతుంది. ఇక ట్రావిస్ హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అతడు 337 రన్లు కొట్టగా యావరేజ్ చూస్తే 33.7 ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 167 ఉంది. ఇతడికి మాత్రం ఇదే ఫర్ ద ఫస్ట్ వరల్డ్ కప్. ఆస్ట్రేలియా ఒకవేళ వీళ్ళకు రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కావాలనుకుంటే మిచెల్ మార్ష్ ని ఓపెనింగ్ చేయించి డేవిడ్ వార్నర్ ని వన్ డౌన్ లో ఆడించే సత్తా కూడా ఉంది. ఎందుకంటే 2016 వరల్డ్ కప్ లో డేవిడ్ వార్నర్ మొత్తం వన్ డౌన్ లోనే ఆడి చూపించాడు కాబట్టి అతడికి కూడా వన్ డౌన్ లో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ మూవ్ అయితే చేయవచ్చని నాకు అనిపిస్తుంది. ఇనిషియల్లీ కొన్ని మ్యాచ్లు వీళ్ళతోనే వెళ్తారు, కానీ ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళిద్దరు ఎవరన్నా తడబడుతూ ఉంటే లేదా ఏమన్నా తక్కువగా కనిపించినట్లయితే డెఫినెట్లీ మిచెల్ మార్ష్ అయితే ఓపెనింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు. నెంబర్ 3 ఇండియాకేమో ఓపెనర్స్ గా రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్. వీరిద్దరు కూడా ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్. వీరిద్దరు ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ లో ఓపెన్ చేయలేదు, కానీ రోహిత్ శర్మకి అయితే ఒక మంచి అనుభవం ఉంది యాజ్ ఏ కెప్టెన్ గాను మరియు యాజ్ ఏ బ్యాటర్ గా కూడా అతడికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని యశస్వి జైస్వాల్ తో కూడా షేర్ చేసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ కూడా మంచిగా క్లిక్ అయ్యి ఓపెనింగ్ పేర్ అనేది T20 వరల్డ్ కప్ లో డెఫినెట్లీ ఒక హైలైట్ గా నిలిచబోతుంది. ఇక రోహిత్ శర్మ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 3493 రన్లు కొట్టగా యావరేజ్ చూస్తే 32.3గా ఉంది. అలానే స్ట్రైక్ రేట్ చూస్తే 142గా ఉంది. ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ లో అయితే 695 రన్లు కొట్టాడు. యావరేజ్ చూస్తే కేవలం 28 మాత్రమే ఉంది. ఇక్కడైతే T20 వరల్డ్ కప్ లో డెఫినెట్లీ ప్రెజర్ గా ఫీల్ అవుతున్నాడు. అలానే చాలా డిప్ అవుతుంది తన ఫామ్. అలానే స్ట్రైక్ రేట్ విషయంలో, అలానే రన్స్ విషయంలో. కాబట్టి ఈ సీజన్ లో ఏమన్నా అతడు మంచిగా క్లిక్ అయ్యి ఇండియాకి ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందించడానికి తోడ్పడతాడేమో అని చూడాలి. లైక్ 2023 ఓడే వరల్డ్ కప్ లో స్టార్ట్ అందించినట్లు ఇక్కడ కూడా ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తే వచ్చిన బ్యాటర్లు కొంచెం సెటిల్ అయ్యి నీట్ గా ఆడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక యశస్వి జైస్వాల్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అతడు 502 రన్లు కొట్టగా యావరేజ్ చూస్తే 33గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 161. ఇంతవరకు అతడు ఒకసారి కూడా T20 వరల్డ్ కప్ లో బ్యాటింగ్ చేయలేదు. ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. ఫర్ న్యూజిలాండ్ ఓపెనర్స్ వచ్చేసి డెవెన్ కాన్వే మరియు ఫిన్ అలన్ అయితే ఒక అగ్రెసివ్ బ్యాటర్. ఇతడు కూడా అగ్రెసివ్ హిట్టింగ్ చేస్తుంటే ఒకవైపు డెవెన్ కాన్వే సెటిల్ డౌన్ అయ్యి మెన్నింగ్స్ని లాస్ట్ వరకు తీసుకెళ్లే సత్తా ఉంది డెవెన్ కాన్వేకి. ఇప్పటి వరకు డెవెన్ కాన్వే స్టాట్స్ చూసినట్లయితే T20లో 772 రన్లు కొట్టాడు. అలానే యావరేజ్ చూస్తే 33గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 122గా ఉంది. అదే వరల్డ్ కప్ విషయానికి వస్తే 145 రన్లు కొట్టి యావరేజ్ చూస్తే 36గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 116గా ఉంది. ఎనీవే ఇతడైతే ఒక బ్రిలియంట్ బ్యాటర్. వరల్డ్ కప్ లాంటి బిగ్ అకేషన్స్ లో డెవెన్ కాన్వే లాంటి ప్లేయర్
న్యూజిలాండ్కి చాలా ఇంపార్టెంట్. ఇక ఫినాలన్ స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు అతడు 1106 రన్లు కొట్టగా యావరేజ్ చూస్తే కేవలం 25గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 163.6 ఉంది. అదే వరల్డ్ కప్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు 95 రన్లు కొట్టగా యావరేజ్ చూస్తే కేవలం 19గా ఉంది. అగ్రెసివ్ స్టార్ట్ అయితే మంచిగా అందిస్తాడు, కానీ ఇతడ స్ట్రైక్ రేట్ చూస్తే 186 ఉంది. T20 వరల్డ్ కప్ లాంటి బిగ్ అకేషన్స్లో ఇంత మంచి అగ్రెసివ్ స్టార్ట్ అందిస్తే అది చాలు న్యూజిలాండ్కి. ఆ తర్వాత ఇన్నింగ్స్ బిల్డ్ చేసే ప్లేయర్స్ అయితే చాలామంది ఉన్నారు. డెవెన్ కాన్వే, లైక్ కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి ఫినాలన్ అయితే ఒక ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తే చాలు న్యూజిలాండ్కి. నెంబర్ 5 సౌత్ ఆఫ్రికా. వీళ్ళకి మాత్రం ఓపెనర్స్ వచ్చేసి క్వింటన్ డికాక్ మరియు రీజా హెండ్రిక్స్. వీళ్ళిద్దరిలో అయితే ఒకరికైతే ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకొకరిలో అయితే డెఫినెట్లీ ఒక ఎన్ని ఎక్స్పీరియన్స్ అయితే కనబడుతుంది. రీజా ఇన్నింగ్స్ అయితే నార్మల్ మ్యాచెస్లో అయితే ఒక అద్భుతమైన ప్లేయర్, కానీ T20 లాంటి బిగ్ అకేషన్స్లో అతడి యావరేజ్ మాత్రం కేవలం 14 మాత్రమే ఉంది. కానీ రీసెంట్గా జరుగుతున్న వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్లో రీజా హెండ్రిక్స్ మరియు క్వింటన్ డికాక్ ఒక అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు క్వింటన్ డికాక్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూస్తే 2317 రన్లు కొట్టగా యావరేజ్ చూస్తే 32గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 138గా ఉంది. అలానే వరల్డ్ కప్స్లో చూసినట్లయితే 410 రన్లు కొట్టే యావరేజ్ చూస్తే 24గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 131గా ఉంది. ఎనీవే ఓవరాల్గా అయితే చాలా మంచి స్టాట్స్ ఉన్న వరల్డ్ కప్స్ విషయానికి వస్తే డెఫినెట్లీ ఇతడి ఫామ్ అయితే డిప్ అవుతుంది. దీనిపైన ఇతడు కూడా మంచిగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే సౌత్ ఆఫ్రికాని టాప్ ఉండడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక రీజా హెండ్రిక్స్ ఏమో ఓవరాల్ స్టాట్స్ చూస్తే 1781 రన్లు కొట్టగా యావరేజ్ చూస్తే 33గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 134.2గా ఉంది. అదే వరల్డ్ కప్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు అతడు కేవలం 56 రన్స్ మాత్రమే కొట్టాడు. యావరేజ్ చూస్తే కేవలం 14గా ఉంది. స్ట్రైక్ రేట్ చూస్తే 101.8గా ఉంది. కానీ ఈ యావరేజ్ ఈ స్ట్రైక్ రేట్ అసలు ఎందుకు ధరం కాదు T20 వరల్డ్ కప్ లాంటి బిగ్ అకేషన్స్లో. ఇతడు కూడా మంచి ఇంప్రూవ్మెంట్ చేసుకున్నట్లయితే వీళ్ళ తర్వాత వచ్చే ప్లేయర్స్ అయితే చాలా ఎక్స్ప్లోసివ్ బ్యాటర్స్ ఉన్నారు. కాబట్టి సౌత్ ఆఫ్రికాకు వీళ్ళు కూడా ఒక అగ్రెసివ్ స్టార్ట్ ఆర్ స్టడీ ఇన్నింగ్స్ మాత్రం బిల్డ్ చేసినట్లయితే ఆ తర్వాత వచ్చే స్టబ్స్ కానీ మాక్రమ్ కానీ ఇటువంటి ఎంతో ప్లేయర్లు మంచిగా మ్యాచ్ని ముగించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మాత్రం ఒక ప్రాపర్ స్టాండర్డ్ క్రికెటింగ్ అయితే ఆడవలసిన ఛాన్స్ అయితే ఉంది సౌత్ ఆఫ్రికాకి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ.